మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కమలా, రాకేష్ విషయంలో ఒక తల్లిగా నీకెంత బాధుందో ఒక తండ్రిగా నాకు అంతే బాధుంది. కాని నీకు నాకు తేడా ఏంటో తెలుసా? ఆ విషయంలో నేను మా అమ్మని కోల్పోయాను. అందుకే మా నాన్న బాధని నేను అర్థం చేసుకోగలిగాను. ప్రతి సంవత్సరం వాడికి పిండాలు పెట్టేటప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయేమో, కాని నా గుండెల్లో మంట రగులుతూ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళండి ఈ కోపాలు, ఈ పంతాలు? ఇప్పుడు వాడి పిల్లలు, మన మనవడు మనవరాలు ఇంటికొస్తుంటే వాళ్లతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ కావాలి అంటున్నారు. ఏంటండి ఇది? ఇదెక్కడి న్యాయం? ఇదేం శిక్ష? ఎందుకండి నాకు క్షోభ? కమలా, అది నాన్నగారి నిర్ణయం. అందుకే మీ నాన్నగారి ముందు మౌనంగా ఉంటాను. కాని అసలు మొత్తానికే పిల్లలతో మాట్లాడకుండా వాళ్ళని దగ్గర చేసుకోకుండా ఉండమంటే నేనుండలేను. అది కాదు కమలా. పసి పిల్లలండి, నోరు లేని వాళ్ళు. వాళ్ళని చూస్తే ఎవ్వరికైనా గుండె కరిగిపోతుంది. అలాంటిది మన పంతాలతో, పట్టింపులతో వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలంటే ఎలా? నాకైతే కండిషన్స్ పెట్టగలరు, కానీ నా మనసునైతే కంట్రోల్లో పెట్టలేరు కదా. అసలే అమ్మా నాన్నల్ని దూరం చేసుకుని బిక్కు బిక్కుమంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం తోడుగా, అండగా ఉండాలండి. ఒక నానమ్మగా ఆ పిల్లల్ని నా అక్కున చేర్చుకుంటాను. ప్రేమానురాగాలు పంచుతాను. నా మనసుని నేను చంపదలుచుకోలేదు. మేమక్కడికి వెళ్ళాం పిన్ని, మాకు వెళ్ళాలని లేదు. అలా అనకూడదు వంశీ. నేను చెప్పినట్టు వినాలి. అది మీ డాడీ ఇల్లే కదా. మీరక్కడికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు. అది కాదు పిన్ని, మేం నీ దగ్గర ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాం. అక్కడ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. లాస్ట్ టైం కూడా నా మీద కోప్పడ్డాడు. నాకు చాలా భయమేసింది. వంశీ, అలా ఏం కాదు. ఇప్పుడు వాళ్ళందరూ మీతో మంచిగా ఉంటారు. అక్కడ మీకు ఒక మంచి ఏసీ రూమ్, ఆడుకోవడానికి బోలెడని బొమ్మలు, మీకు ఇష్టమైన స్నాక్స్ అవన్నీ అక్కడుంటాయి. మీరు మీ నాన్నమ్మ, తాతయ్య, ఆ ఇంట్లో వాళ్ళందరితో సరదాగా ఉండాలి. ఓకేనా? అక్కడ నువ్వు ఉండవా పిన్ని? మేం నీ దగ్గరే ఉంటాం పిన్ని. నువ్వు ఇక్కడుంటే ఇక్కడే ఉంటాం, అక్కడుంటే అక్కడే ఉంటాం. అవును పిన్ని, రోజు నువ్వు మాతో ఆడుకోవాలి, మా కథలు చెప్పాలి, మమ్మల్ని నిద్రపుచ్చాలి, మమ్మల్ని స్కూల్కి తీసుకువెళ్ళాలి. అవును పిన్ని, మేం నీతోనే ఉంటాం. స్వీటీ, మీకు ఈ విషయం గుర్తుందా? నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళను అని తెగ మారం చేశావు. కానీ స్కూల్కి వెళ్ళడం వల్ల ఎంత మంచి జరిగింది. నువ్వు రోజు మంచి మంచి రైమ్స్ నేర్చుకుంటున్నావు, లెసన్స్ నేర్చుకుంటున్నావు. ఇప్పుడు వద్దు అని చెప్తున్నా గానీ స్కూల్కి వెళ్తానంటున్నావుగా. స్కూల్లో నీకు కొత్త వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ ఎలా అయ్యారో
ఆ ఇంట్లో కూడా వాళ్ళందరూ మీతో ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. అర్థం చేసుకో తల్లి. వంశీ అంటే చిన్న పిల్లాడు, వాడికి అర్థం కాదు. నువ్వైనా తనతో చెప్పాలి కదా. చెప్పు, ఇప్పుడు నువ్వే వంశీకి చెప్పు. అయినా మీ అందరి దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటాను కదా, మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా నేనుంటానా చెప్పండి? నిజంగా నువ్వు మా దగ్గరికి వస్తావా పిన్ని? ఖచ్చితంగా వస్తానమ్మా, వస్తాను. వంశీ, పిన్ని వస్తానంటుంది కదా, మనం వెళ్దాం పదా. ఓకే. వంశీ, స్వీటీ, బావా, నేను మొదటి కేసు గెలిచిన తర్వాత మీరు నాకు శాశ్వతంగా దూరం అయ్యారు. ఇప్పుడు రెండో కేసు గెలిచి పిల్లల్ని దూరం చేసుకుంటున్నాను. కేసులు గెలుస్తున్నానన్న సంతోషం కన్నా ఒక్కొక్కరుగా అందరూ నాకు దూరం అవుతున్నారన్న బాధే ఎక్కువగా ఉంది. గెలుపు అనేది సంతోషాన్ని ఇవ్వాలి, కానీ ఇలా దుఃఖం మిగల్చడం ఏంటో. పిల్లల్ని వదిలి నేను ఉండగలనా? వాళ్ళు నన్ను వదిలి ఉండగలరా? అసలు ఏ ధైర్యంతో నేను వాళ్ళని అక్కడ వదిలి రాగలను నాకు అర్థం కావట్లేదు. పిల్లల్ని వదిలి ఉండడం నాకు చాలా బాధగా ఉన్నా మీ కోరిక ప్రకారం వాళ్ళని మీ ఇంటికి పంపిస్తున్నాను బావా. మీ ఇంట్లో పిల్లలు సంతోషంగా ఉండేలా మీ ఆశీర్వాదాలు ఎప్పుడు వాళ్ళకు ఉండాలి. అక్క, స్వీటీ, వంశీ రండి. మమ్మీ డాడీలకి దండం పెట్టుకోండి. వెళ్దామా? పదండి. రా వంశీ, రా స్వీటీ. రంగమ్మ, అమ్మా ఇంకొంచెం నెయ్యి వేయి. వేసానమ్మా. మొత్తం కలిపేసి. ఏంటి ఇంకా రాలేదు? రంగమ్మ ఏదో అడుగంటుతున్నట్టుంది, సరిగ్గా కలుపు. సరేనమ్మా. వండినవన్నీ తీసి పెట్టుంచావు కదా, అది కూడా తీసి బౌల్లో పెట్టుంచే. సరేనమ్మా. సరే.
రండి. వచ్చేసారా నా బంగారు కొండలు? మీరెప్పుడెప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను తెలుసా. ఇప్పుడు నా మనసు నిండిపోయింది. మీరొస్తారని మీకోసం బోలెడన్ని బొమ్మలు తీసుకొచ్చాను తెలుసా. అవునా? ఏం తెచ్చావు? అవి టెడ్డీ బేర్, డైనోసార్, ఏరోప్లేన్, ట్రైన్, రిమోట్ కార్ అన్ని తీసుకొచ్చాను. థాంక్స్ నానమ్మా. మీకోసం నేను బోలెడన్ని స్వీట్స్ కూడా చేశాను. ఏం చేశావు నానమ్మా? పాయసం, రసగుల్లా, పాల తాలికలు ఇంకా 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 చాలా చేయించాను. వావ్, నాకు పాయసం అంటే చాలా ఇష్టం నానమ్మా. ఇప్పటిదాకా ఇంట్లో నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడరు. మీరొచ్చారుగా, ఇక నుంచి మనం రోజు చక్కగా ఆడుకుందాం. ఓకే నానమ్మా, ఆడుకుందాం. కమలా, 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 ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఎక్కడా? అక్కడే ఉంటుంది చూడండి. ఇక్కడ. రంగమ్మ, అమ్మా, అయిపోయిందా? అది కూడా తీసి బౌల్లో సరే పెట్టు, అమ్మా. మర్చిపోకు. సరే. ఏంటక్క ఇంత కంగారుగా హడావిడిగా ఉన్నావు? రాకేష్ పిల్లలు రాబోతున్నారు కదా పద్మా, వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఓ, అందుకేనా ఇన్ని స్వీట్స్, ఇన్ని వంటకాలు చేయిస్తున్నావు? అవును పద్మా, మనం కూడా చాలాసార్లు అనుకున్నాం కదా మన ఇంట్లో పిల్లలుంటే కళకళలాడిపోతుందని. అష్టైశ్వర్యాలు ఇవ్వలేని ఆనందం పిల్లల అల్లరిస్తుంది. కోట్ల ఆస్తి తీర్చలేని దుఃఖం వాళ్ల ముద్దు ముద్దు మాటలు తీర్చేస్తాయి. ఎన్ని కార్లు, ఎన్ని బంగ్లాలున్నా పిల్లల్లేని ఇల్లు శూన్యంతో సమానం పద్మా. పిల్లలకి కమల దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుంది. తన మనసుని కట్టిపడేయలేనని అర్థమవుతుంది. నాన్నకు తెలిస్తే కోప్పడతారు. కమలకి ఎలాగైనా సర్ది చెప్పాలి. ధనంజయ్, ఇంకాసేపట్లో పిల్లలు రాబోతున్నారు. నిన్న చెప్పింది గుర్తుంది కదా, అది మైండ్లో పెట్టుకుని మసలుకోండి. ధన, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఎక్కడా? కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. రెప్పలే మోయలేని జ్ఞాపకాల బరువే పెరిగి చెంపపై జారిపోయే చెలిమే. చుట్టూ చుట్టాలు లేకున్నా నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కదా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా.
చేసిన తాకిన మేతన కాదనేదెట్ట ఏ కల ఇన్నాళ్ళిలా లేదు నమ్మేదెలా ఈ నిజానిట్ట అర్థం కాని భాషలోన రాసుకున్న జీవితాన్ని అద్భుతంగా మార్చుతున్న అందమైన తోడుతానే వెంటరాదు ఏది నీతో నమ్ముతావో లేదో నువ్వు ఎంత గొప్పవాడివైనా మన్ను పోసి కప్పేస్తారు అంటూ నాకే ఎన్నో చెప్పకుండానే వెళ్ళిపోయావా ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా వంశీ, స్వీటీ, మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. అందరూ మీకు అయిన వాళ్లే, మీ మంచి కోరేవాళ్లే, సరేనా? వెళ్ళండి, వెళ్ళి మీ తాతయ్య కాళ్ళకి నమస్కారం చేయండి. వెళ్ళండి, వెళ్ళు వంశీ. స్వీటీ, వంశీ, వచ్చేసారా? మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. రండి. కమలా, చెప్పింది మర్చిపోయావా? అనవసరమైన మాటలు, అర్థం లేని ఆప్యాయతలు చూపించొద్దు. రంగమ్మా, అయ్యగారు, ఈ రోజు నుండి ఈ పిల్లలు ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక నుండి ఈ పిల్లలకి కావలసినవన్నీ నువ్వే చూసుకో. తిండి, బట్టలు, బొమ్మలు ఏవైనా సరే. సార్, అది నేను మాట్లాడుతోంది నీతో కాదు, పని మనిషితో. ఏయ్, ఇలా చూడండి. మీరక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను డిసిప్లిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. గెంతడాలు, అల్లరి చేయడాలు, గోడల మీద పిచ్చి పిచ్చి గీతలు గీయడాలు చేస్తే నేను ఊరుకోను. మీకు ఇంట్లో ఏం కావాలన్నా ఇదిగో ఈ రంగమ్మని అడగండి, తెచ్చి పెడుతుంది. సార్, మీరు... నేను మాట్లాడుతుంది నీతో కాదు, పిల్లలతో.
రంగమ్మ, వేరే వాళ్ళు పిల్లల విషయంలో జోక్యం చేసుకునే అవసరం లేకుండా పిల్లల అవసరాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఓకేనా? పిల్లల్ని గదిలోకి తీసుకెళ్ళు. పిన్ని 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 స్వీటీ, మీ తాతయ్య వాళ్ళు, మీ నానమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ, మీ బాబాయ్ అందరితోనూ గౌరవంగా మాట్లాడండి. ఇవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతుంది మీతో కాదు, పిల్లలతో. మాట్లాడు ఝాన్సీ. నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పు. వాళ్ళు వినాల్సినవన్నీ వింటారు. తర్వాత మళ్ళీ నీకు చెప్పే ఛాన్స్ ఉండదు. కనీసం చూడను కూడా చూడవు కదా. పిల్లల్ని చూడకుండా నేనుండలేను. వాళ్ళ కోసమైనా నేను వస్తూ ఉంటాను. నువ్వు రాకపోకలు సాగించడానికి ఇది నీ అత్తారిల్లు కాదు.